హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణీత్ అథ్లెట్స్. సో ఈరోజైతే ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మీరు తెలుసుకోబోతున్న విషయం వచ్చేసి మైండ్ సెట్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు ముచ్చటైతే వచ్చేసి మనమైతే మైండ్ సెట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మైండ్ సెట్ అనేది చాలా ముఖ్యం బికాస్ ఆఫ్ మోస్ట్ సక్సెస్ఫుల్ మెన్స్ ఇన్ ద వరల్డ్ బ్రాట్ ఎ బిగ్ మైండ్ సెట్. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ ఓడిపోయినా వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. ఆ ఓటమే వచ్చిందని ఆగిపోరు. ఇప్పుడు నన్ను చూసుకోండి, నా మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్. ఈ పాటికి నేను ఆల్రెడీ క్విట్ చేసే ఉంటా, బట్ నాట్, బికాస్ నాకు ఎక్కడో ఒక హోప్ ఉంది. హోప్ కాదు, నా మైండ్ సెట్ అట్లా. నేను ఒక 10 డేస్లో నేను అనుకున్నా ఇంత అమౌంట్ ఎర్న్ చేయాలని, అది కాలే. బట్ ఆ మైండ్ సెట్ అనేది నన్ను ఎక్కడ రీచ్ చేసిందంటే ఆల్మోస్ట్ నేనైతే జస్ట్ 10 డేస్లో 1500 రూపీస్, చిన్న అమౌంటే, బట్ ఆన్లైన్కి వచ్చడానికి ఈజీ కాదు. ఏ స్కిల్ ఏంది, జస్ట్ నేనైతే కొంచెం పేషెన్స్తో వర్క్ చేసిన 1500 స్కాట్. ఆల్సో మీరు పేమెంట్ ప్రూఫ్స్ అయితే చూసుకోండి, చాలా. అండ్ ఆల్సో నేను క్రిప్టోలో నాకు కాయిన్స్ ఉన్నాయి, క్రిప్టో ట్రస్ట్ ఉంది, అండ్ ఆల్సో స్టాక్ ట్రేడ్ అని. నా మైండ్ సెట్ అనేది చాలా హై ఉంటుంది. నా ఈసెస్ జస్ట్ 17 అండ్ 18 బిలో. బట్ నా మైండ్ సెట్ వచ్చేసి గట్టి మైండ్ సెట్, ఆల్మోస్ట్ 23-25 మైండ్ సెట్. ఇవాళ మైండ్ సెట్ గురించి మాట్లాడే ముందు గుర్తు చేసుకోండి మీ స్ట్రగుల్స్ ఆర్ నథింగ్, బికాస్ ఎవ్రీబడి హ్యావ్ స్ట్రగుల్స్ ఇన్ ద లైఫ్. సో వాట్, నథింగ్ యూస్ఫుల్. దాని గురించి ఆలోచించేదా ఇప్పుడు నా మైండ్ సెట్ చూడండి. నా బాడీని అండ్ నా మైండ్ని, నా మౌత్ని అన్ని నా కంట్రోల్ ఉన్నాయి. దట్ ఈస్ మైండ్ సెట్. మైండ్ సెట్ ఎలాగంటే ఓడిపోయినా పర్లేదు, ఏం కాదు, ఫైన్, ప్రయత్నించండి, సాటిస్ఫాక్షన్ చాలు అని నా మైండ్ సెట్ ప్రయత్నిస్తూనే ఉంటా. దాట్స్ మై మైండ్ సెట్. అండ్ ఆల్సో మీ మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవాలంటే నేను ఏదో చెప్తే మీ మైండ్ సెట్ అనేది క్రియేట్ కాదు. సిచ్యువేషన్లో సిచ్యువేషన్స్లో మైండ్ సెట్ ఈస్ క్రియేటెడ్ బై ద సిచ్యువేషన్, నాట్ ఎనీ వన్ ఎల్స్ కెన్ టెల్ దట్. నేనే చెప్పాను, మీ మైండ్ సెట్ అనేది క్రియేట్ కాదు బ్రో ఆర్ బ్రదర్ ఆర్ సిస్టర్. నేను ఏదో చెప్పాను, మీ మైండ్ సెట్ క్రియేట్ అవుతారు, ఇదైతా. సిచ్యువేషన్ మీద మైండ్ సెట్, ఆ సిచ్యువేషన్ మీకు లైఫ్లో ఎప్పుడో ఒకసారి తాలిగే ఉంటుంది. ఆ సిచ్యువేషన్ మీ మైండ్ సెట్ చేంజ్ చేస్తూనే ఉంటుంది. ఒక కామన్ మ్యాన్ బిలియనర్ కావచ్చు, దట్స్ డిపెండ్ ఆన్ హిస్ మైండ్ సెట్. మోర్ రిస్క్ యూ టేక్, ద మోర్ లక్కీ యూ ఆర్. ఎస్, ఎంత రిస్క్ తీసుకుంటే అంత లక్కీ మన లైఫ్లో. మైండ్ సెట్ అనేది ఎవరో చెప్తే మనకి క్రియేట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా మైండ్ సెట్ చూడండి, నా బ్యాక్గ్రౌండ్ ఇట్స్ నాట్ గుడ్, కెమెరా ఇట్స్ నాట్ గుడ్, మైక్ ఇట్స్ నాట్ గుడ్. సో వాట్, నథింగ్ ఎల్స్. ఏదో ఒక రోజు నేను కూడా సాధిస్తే తీరుతా. అలాంటి మైండ్ సెట్ ఉంటే కన్ఫర్మ్ నేను సాధిస్తే తీరుతా. అండ్ ఇలాంటి వీడియోల కోసం నేను సబ్స్క్రైబ్ చేసుకొని అడగా, బికాస్ మీ మైండ్ సెట్ ఏంటో మీరే నిర్ణయించుకోండి. అండ్ బాయ్. ఎలాంటి మైండ్ సెట్ లేని మీ ఫ్రెండ్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి, చూడమని రిక్వెస్ట్ చేయండి.